హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కార్టెక్స్ క్లాస్ రూమ్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే ఫస్ట్ మనం అనేది ఫైల్ క్రియేట్ చేసుకోవాలి, ఇండెక్స్ HTML అనేది. ఆ తర్వాత డాక్ టైప్ HTMLs అవన్నీ టైప్ చేయాలి. ఇక్కడ మనం HTML లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ హెడర్ ట్యాగ్లో ఇక్కడ మెటా ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకోవాలి మనం. ఇదంతా మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావాలనేసి, అంటే మనం ఏ మొబైల్లో కానీ యూజ్ చేసినా ఒకటే వ్యూ, అంటే మనము మొబైల్ చూస్తే మొబైల్లో వ్యూ, ల్యాప్టాప్ యూజ్ చేస్తే ల్యాప్టాప్లో వ్యూ అనే దానికోసమే హెడ్డింగ్ ట్యాగ్లో రాస్తున్నాం ఇవన్నీ. ఇది మ్యాండేటరీ అనమాట. మనం ఏ వెబ్సైట్ క్రియేట్ చేసినా, అంటే మనం సార్ట్అవుట్ కావాలంటే ఆ వెబ్సైట్ తనట్టుగా చేయించుకోవాలంటే ఇది మెయిన్ అనమాట, ఈ మెటా ట్యాగ్స్ అనేవి. ఆ టైటిల్ వచ్చేసి నేను నా బార్ అని ఇస్తున్నా. నెక్స్ట్ బాడీ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ నావ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకొని అన్లిస్టెడ్ అనమాట, యూర్ అంటే అన్లిస్ట్. ఇక్కడ వచ్చేసి నేను ఇద్దాం నవ్ లింక్స్ అని ఇద్దాం, నవ్ అండర్స్కోర్ లింక్స్. ఇక్కడ లిస్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. యాంకర్ ట్యాగ్లో హెచ్ఎఫ్లో హ్యాష్ ట్యాగ్ అని ఇవ్వండి. క్లాస్లో వచ్చేసి యాక్టివ్ అనండి. ఇది ఎందుకంటే చూపిస్తాను. దాని ప్లేస్లో హోమ్ పెట్టండి. ఇది కాపీ చేసుకోండి. అలానే యాంకర్ ట్యాగ్స్ తీసుకొని ఇట్లా మొత్తం అన్ని మనకి ఏం కావాలి ఇట్లా హోమ్, అబౌట్, సర్వీస్ ఇట్లా అని మొత్తం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేది క్లోజ్ కూడా అట్లా క్లోజ్ చేయాలన్నమాట. అది చూసుకోండి. అది సార్ లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసామంటే ఆర్డర్ లిస్టు అవన్నీ కూడా క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ సర్వీస్ రాసుకొని నెక్స్ట్ వచ్చేసి మోడ్ లిస్ట్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ రాద్దాం. ఇక్కడ లైవ్ అనేది క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చేస్తాం అనమాట. మనం ఏం లైవ్ సర్వర్ ఎందుకంటే మనం ఒకటేసారి అక్కడ ఏం చేస్తున్నా కంట్రోల్ వేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ సేవ్ అవుతుంది అనమాట, మళ్ళీ అక్కడ పేజ్ అనేది రిఫ్రెష్ చేయకుండా. ఇక్కడ మనం మెయిన్ వచ్చేసి యూనివర్సల్ అంటే ఒకటేసారి మొత్తం అంతా రావాలనేసి *_ చూస్తున్నాం. స్టార్ బ్యాలెన్సెస్ యూజ్ చేస్తే అన్నీ మొత్తం ఓవరాల్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట. అక్కడ ఏం రాసినామని అంటే ప్రతి ఫాంట్ ప్రతి ఇక్కడ వెబ్సైట్లో ప్రతి దానికి యూజ్ అవుతుంది అనమాట అక్కడ రాస్తే. కాబట్టి మనం అక్కడ మెయిన్లీ ఏం కావాలో అవే రాసుకోవాలి. ఆ తర్వాత బాడీ ట్యాగ్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేద్దాం. మీకు చూపడానికి నేను జస్ట్ ఇక్కడ ఏరియల్లో సాన్స్ సెరిఫ్ అనేది తీసుకుంటా. ఇక్కడ నావ్ బార్ అనేది యూజ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను నార్మల్గా యూజ్ చేస్తాను, మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు ఇక్కడ. అలానే కంటెంట్ వచ్చేసి సెంటర్లో రావాలనేసి అలైన్మెంట్స్ కూడా మనకి ఏమన్నా అది హోమ్ అబౌట్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సెంటర్లో రావాలని పెట్టాను. ఇక్కడ హైట్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అక్కడ హైట్ అనేది మీ ఆప్షన్ అనమాట, కావాలంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. ఆ తర్వాత నావ్ లింక్స్ అనేది యూజ్ చేసుకొని లిస్ట్ స్టైల్, అక్కడ మనకి లిస్ట్ స్టైల్ అంటే ఆ డాట్స్ కదా, డాట్స్ అనేది పోవడానికి మనం నన్ను పెట్టామన్నమాట. ఆ తర్వాత ఎల్ఐ లిస్ట్ ట్యాగ్ అనేది కూడా యూజ్ చేద్దాం. ఇక్కడ మార్జిన్ వచ్చేసి మార్జిన్ 0.15 పిక్సెల్ అని ఇస్తాం. ఆ తర్వాత యాంకర్ ట్యాగ్ కూడా ఇద్దాం, టెక్స్ట్ డెకరేషన్ అని పెడదాం. కలర్ వచ్చేసి వైట్ తీసుకుందాం. ఆ తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి 18 పిక్సెల్ తీసుకుంటాం. ఫాంట్ వెయిట్ 500 తీసుకుందాం. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ 15 పిక్సెల్ అనమాట. ట్రాన్సిషన్ అంటే మనం అక్కడ క్లిక్ చేస్తే ట్రాన్సిషన్ అనేది వస్తుంది అనమాట. మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కలర్ ఇక్కడ ఈజీ అనేది ఇక్కడ బాక్స్ స్టైల్ వస్తుంది అనమాట. ట్రాన్సిషన్ వచ్చేసి మనకి అంటే అక్కడ నిత్యం అక్కడ క్లిక్ చేస్తే మనకి బాక్స్ స్టైల్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ హోవర్ యానిమేషన్ అంటే మనం అక్కడ క్లిక్ చేస్తే ఒక యానిమేషన్ వస్తుంది కదా, అది హోవర్ యానిమేషన్. ఇది కంపల్సరీ నేర్చుకోవాలి మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తే. మోస్ట్ ఆఫ్లీ చాలా వెబ్సైట్లో హోవర్ యానిమేషన్ అనేది యూజ్ చేస్తాము. సింప్లీ అంటే మనకు క్లాసికల్లో ఉండాలనుకుంటే హోవర్ యానిమేషన్ అనేది పక్కా నేర్చుకోవాలన్నమాట.
ఈ తర్వాత యాక్టివ్ క్లాస్ అనేది యాక్టివ్ తీసుకున్నాం కదా, యాక్టివ్ దానికి మనకి ఏమన్నారో చూద్దాం. నేనైతే అక్కడ ఆరెంజ్ తీసుకుంటున్నాను. అంటే మనకి యాక్టివ్ అంటే హోమ్ ఉంది కదా, హోమ్లో మనకి ఎప్పుడు యాక్టివ్ అనేది అట్లా ఖచ్చితంగా మనకు ఆ బార్డర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ క్లిక్ చేసినా బ్యాక్ వచ్చేసామంటే అక్కడ ఉండాలి. నెట్ ఎర్రర్ వచ్చింది. ఏం తప్పు చేసాం ఇక్కడ? గమనించండి మీరు, ఇక్కడ మనం లిస్ట్ మనం రాసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనము లింక్ ఇవ్వలేదన్నమాట. లింక్ అనేది ఇవ్వాలి ఇక్కడ. స్టైల్ స్ట్రీట్ అనేది ఇస్తే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఇక్కడ యానిమేషన్స్ అనేది మీరు కామెంట్లు పెడితే నేను అది సిఎస్ఎస్ గురించి నేను పంపిస్తాను మీకు. ఇది బేసిక్ కాబట్టి అంత టైం లేట్ అవుతుంది అనేసి అది చూపించలేదు. యానిమేషన్స్ కావాలనుకుంటే మీరు కామెంట్లో పెట్టండి. ఇవన్నీ తీసేసి నెక్స్ట్ మనం ప్రొఫెషనల్గా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ప్రొఫెషనల్గా మనం ఏ విధంగా చేయాలనుకుంటే ఫస్ట్ మనం మీకు దానికి కరెక్ట్గా ఆన్లైన్ అని ఉండాలి. మీరైతే హాట్స్పాట్ కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీరు సిడిఎన్ఎస్ ఫాంట్ అవేసం అని కొడితే మీకు లైబ్రరీస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము ట్యాగ్ చేస్తున్నామంటే అవన్నీ ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇది ఎందుకంటే మనము ఇక్కడ ఐకాన్స్ అనేది యూజ్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తాం అనమాట. లైబ్రరీస్ అనమాట. మనం ఏ ఐకాన్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా వర్క్ కావాలంటే పైన అది పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ షార్ట్ కట్స్ నేర్పిస్తాం మీకు. డివ్ డాట్ క్లాస్లో మనకి ఏం రాయాలనుకున్నామో ఇక్కడ రాస్తే క్లాస్లో ఆటోమేటిక్ వస్తుంది అనమాట. డివ్ డాట్ మనం క్లాస్లో ఏం రాయాలనుకుంటే అవి ఎంటర్ కొట్టేయాలి. ఇది షార్ట్ కట్స్ అనమాట. ఇక్కడ స్పాన్ వచ్చేసి మీ ఇష్టం, ఏదైనా బ్రాండ్ రిప్రజెంట్ చేయాలన్నా, మీ పేరు ఏదైనా పెట్టుకోవాలన్నా, సంథింగ్ ఎల్స్ ఆట. నేనైతే ఊరికి ఏం పెట్టలేదు. లింక్స్ చూస్ చేసి ఆ తర్వాత లింక్ అనేది పెడదాం. అంటే సేమ్ ఉండకూడదు కాబట్టి. అట్లానే యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకొని ఇక్కడ హోమ్ గురించి రాయాలి. ఇట్లా మొత్తం ఇది తీసుకొని కాపీ పేస్ట్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని చేయాలన్నమాట. 5 or 6 కావాలంటే ఇట్లా కాపీ పేస్ట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకొని. 1 సెకండ్, నేనైతే ఇవన్నీ ఎడిట్ చేస్తాను. ఇంతలోపల మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మనమైతే మీకు వెబ్ డెవలప్మెంట్ గురించి ఏం కావాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్ డెవలప్మెంట్ గురించి ఏం కావాలన్నా ఫ్యూచర్లో ఇంకా కొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో మేమైతే జాబ్స్ ఏమైనా వచ్చావు కానీ అవన్నీ పోస్ట్ చేయడము, లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కార్టెక్స్ వెబ్ అని కొట్టండి, మన ఛానల్లో అన్నీ పోస్ట్ చేస్తుంటాం. అలానే ఇన్స్టాగ్రామ్లో కార్టెక్స్ వెబ్ అనేది ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఇది కానీ చూద్దాం. ఇక్కడ ఫాంట్ awesom.com, ఇప్పుడు దాంట్లో లైబ్రరీస్ తీసుకున్నాం. ఇక్కడ awesom.com కొట్టండి. ఇక్కడ ఐకాన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏం కావాలన్నది ఇక్కడ నేను బార్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నది ఇక్కడ మీరు హ్యాంబర్గ్ అని పెట్టండి. అది ఎందుకో మీకు చూపిస్తాను. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది మాత్రం ఈ ట్రిక్ ఎవరు చెప్పుంటారు ఇంతవరకు. ఇది హ్యాంబర్గ్ క్యాన్సిల్ ఏ విధంగా యాడ్ చేయాలనేసి జస్ట్ హోమ్ ట్యాబ్స్ అవి వరకే మీకు చెప్పింటారు. ఇది నేను చెప్తున్న ఒక ఫీచర్ అనమాట. ఇది పక్కా సేవ్ చేసి పెట్టుకోండి మీరు, లేదంటే మీరు రాసి పెట్టుకోండి పక్కన బుక్లో. ఇంతవరకు ఏ యూట్యూబ్లో ఇంతవరకు సరిగ్గా చెప్పలేదు దాని గురించి. మీరు ఎస్పెషల్లీ దాని గురించి వెతుక్కోవాలి. మీరైతే మీ వెబ్ డెవలప్మెంట్ గురించి ఏం నేర్చుకోవాలనుకున్నా మన ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడ హ్యాంబర్గ్ అనేది తీసేసి క్యాన్సిల్ అనేది పెడతాం. దాని గురించి అయిపోయింది. మనకి ఇక్కడ స్టైల్ సెట్లో రావాలంటే మనకు ఫాంట్స్ కావాలన్నమాట. మీకు ఏదైనా ఎస్పెషల్ ఒక ఫాంట్ కావాలనుకున్నారంటే సపరేట్గా గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు వెళ్ళేసి మీకు ఎలాంటి టైప్ ఫాంట్స్ కావాలో అలాంటి ఫాంట్ వెతకండి. వెతికిన తర్వాత నేను ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ ముందుగా చూసుకున్న పోపిన్స్ అని, అది మీరు ఎంబెడెడ్ కోడ్లో వెళ్ళేసి ఇంపోర్ట్లో జస్ట్ ఇంపోర్ట్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది, అది ఒకటి కాపీ పేస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి పైన మీరు చెక్ చేయండి. పోపిన్స్ అని ఉంది కదా, మీరు ఏది యాడ్ చేస్తారో అది మాత్రం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఆడ పైన చూపించాను కదా, ఆ విధంగా చూస్ చేయండి. ఆ తర్వాత సాన్స్ సెరిఫ్, ఇది ఎందుకంటే ఇది నార్మల్ సాన్స్ సెరిఫ్ అనేది మనం నార్మల్ ఏ విధంగా ఉంటుందో అదే కాబట్టి యాడ్ చేస్తున్నా. బాడీ ట్యాగ్ యాడ్ చేసుకోండి. తర్వాత విడ్త్ 100%, హైట్ కూడా సేమ్ 100% ఒకటి యాడ్ చేస్తాం. ఇది ఓవర్ఫ్లో అనేసి మనకి ఏ విధంగా ఉండాలనేది హిడెన్ పెట్టుకుందాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కానీ ఇష్టం, నేనైతే బ్లాక్ పెడతాను చూడండి జస్ట్. ఆ తర్వాత మనం దాంట్లో యూజ్ చేస్తున్నాం. అంటే క్లాసెస్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో ఆ క్లాసెస్ అన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ పొజిషన్ స్టిక్కీ అంటే మనకు కదలకుండా ఉండడానికి స్టిక్కీ, అందులో ఒకసారి పెట్టేస్తారు. ఇక్కడ డాట్తో రిప్రజెంట్ చేస్తాం కదా, అవన్నీ క్లాసెస్ అనమాట. పైన అవన్నీ హెడ్డింగ్స్, మెయిన్ బాడీ ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్లో ఏం యూజ్ చేస్తున్నామో అవి. క్లాసెస్ ఎప్పుడు మనము డాట్స్తో రిప్రజెంట్ చేయాలన్నమాట. నాన్ డాట్స్ రిప్రజెంటేషన్ అన్ని మనకి హెడ్డింగ్స్ అనమాట. ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్ అంటాం కదా, ఆ విధంగా. ఇక్కడ స్పేస్ అరౌండ్ అంటే మీకు స్పేస్ దాని మధ్యలో స్పేస్ కావాలనుకుంటే స్పేస్ అరౌండ్ పెట్టండి. అలానే ఐటమ్ సెంటర్ కావాలి మనకి. తర్వాత లోగో స్పాన్ మొత్తం డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేద్దాం. నేనైతే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీకు ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా కావాలనుకున్నానుకో జస్ట్ మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, దాని గురించి చేయాలని ట్రై చేద్దాం నెక్స్ట్. లేదంటే మీకు ఏదైనా ఎస్పెషల్లీ ఏదైనా కావాలన్నా కానీ జస్ట్ ఒక కామెంట్లో మెసేజ్ అని డ్రాప్ చేయండి. నేను పర్సనల్గానే మీకు హెల్ప్ చేస్తాను ఈ విధంగా వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడానికి. ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరైతే పక్కా నేర్చుకున్నామా అంటే మీరు ఒక డ్రాప్ అనేది చేయండి. మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందంటే ఐ విల్ మీట్ యూ. లేదంటే గూగుల్ మీటింగ్ ఐడి చెప్పా కానీ నేను జాయిన్ అయ్యి మీకు నేర్పిస్తాను ఏం కావాలన్నా. లేదంటే ఎస్పెషల్ ఎర్రర్స్ కానీ ఏమన్నా మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ హ్యాంబర్గ్ క్యాన్సిల్ అనేది నేను ఒకే దాంట్లో యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే సేమ్ అది మనకి కింద పైన ఒకటే విధంగా ఉండాలి కాబట్టి. ఇది మన హెడ్డింగ్ ఒకటే విధంగా ఉంటాయి కాబట్టి రెండు, అందుకే నేను ఒకటేసారి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్లాంప్ అనేది యూజ్ చేస్తాను. క్లాంప్ గురించి మీకు సపరేట్ వీడియో కావాలంటే చేస్తాను. క్లాంప్ అంటే ఏం లేదు, మీరు పైన ఒక 3 డాట్స్ అనేది క్లిక్ చేసినప్పుడు దాని ఎస్పెషల్గా పక్కన వస్తాయి కదా, అవి దాని సైజ్ ఏ విధంగా ఉండాలి అనేసి దాని గురించి అనమాట. ఏదైనా ఇది 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ ఎప్పుడైనా క్లిక్ చేసినట్టయితే ఎస్పెషల్లీ మనకి ఈ ఫ్రంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయో అక్కడ మొబైల్ యాప్లో వస్తాయి అనమాట. ఎస్పెషల్లీ మొబైల్ వ్యూలో చూసేప్పుడు చాలా మంది అర్థమై ఉంటుంది మీకు. దానికోసం అనమాట ఇది హ్యాంబర్గ్ క్యాన్సిల్ అనేసి. మీకు స్పెషల్గా కోడ్ చూపించడానికి నేను చూపిస్తానండి, అంటే మీకు అర్థం కాదు కాబట్టి జస్ట్ ఒక్కొక్కటి యాడ్ చేసి ఏ విధంగా పైకి కిందకి మారుతుందో చూపిస్తాను. ఇప్పుడు ఇది డిఫాల్ట్ మనం ఆ పక్క HTML పేజ్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎస్పెషల్లీ ఒక్కొక్కటి యాడ్ చేసి చూపిస్తాను. ఇది పైకి వస్తుంది అనమాట. CSSలో అది ఇస్తే
ఆ విధంగా పై వస్తుంది. ఇప్పుడు హ్యాంబర్గ్ అనేది తీసేసి ఆ లోగో అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇది లోగో యానిమేషన్ అనమాట. ఆ తర్వాత ఇది హ్యాంబర్గ్ క్యాన్సిల్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, మీకు చూపించడానికి జస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇది సపరేట్గా సైడ్ పెట్టేసి మీకు లైవ్లో చూస్తాం. మీరు కూడా చేయాలంటే కింద ఆడ పోర్ట్ దగ్గర లైవ్ అని ఉంటుంది, గో లైవ్ అనేసి అది నొక్కేసి మీరు కానీ టైప్ చేసుకుంటూ ఆడ కంట్రోల్ వేసుకొట్టుకుంటుంటే ఏదో అప్లై చేసినా ఆటోమేటిక్గా లైవ్లో కనిపిస్తుంటుంది మీకు బిగినర్స్ అయితే ఇది పక్కా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏం టైప్ చేస్తున్నారో దాని గురించి తెలియాలనుకుంటే జస్ట్ ఒక్కొక్కటి ఇట్లా కొట్టేసి మీరు కంట్రోల్ వేసి కొట్టారంటే లైవ్లో కనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఏ ప్రాంప్ట్ అనేది వర్కౌట్ అవుతుంది. దాన్ని నేను ఆడ బయట ఇచ్చాను కదా, ఆడ పైన చూసారా బయట వచ్చింది. ఇప్పుడు దాని యొక్క మార్జిన్ ఇస్తున్నా, కంట్రోల్ వేసి కొడతాను. ఇప్పుడు చూసారా అట్లా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మనకి ఏమి ఇస్తే ఏం అక్కడ చేంజ్ అవుతుంది అనేసి మీరు లైవ్ పెట్టుకొని చూసుకోండి, సింపుల్గా అర్థమవుతుంటుంది. టెక్స్ట్ డెకరేషన్ అన్నీ అక్కడ మన కింద అండర్లైన్స్ అనేది వెళ్ళిపోయాయి. అట్లా మీకు ఏం చేస్తుంటే ఏం వస్తుంది అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ట్రాన్స్ఫార్మ్ కాదు, ట్రాన్సిషన్ అనమాట. ఇక్కడ హోవర్ యానిమేషన్ అనేది యూస్ చేద్దాం. ఈ హోవర్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు పక్కా నేర్చుకోవాల్సింది. యానిమేషన్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీరు పక్కా హోవర్ అనేది నేర్చుకోవాలన్నమాట. పైన నావిగేషన్ బాక్స్లలో ఇది చెక్ చేసా అంటే మోస్ట్లీ చాలా వెబ్సైట్లలో సేమ్ సింపుల్గా ఇట్లనే ఉంటుంది అనమాట. క్లాసికల్గా ఎక్కువ ఓవర్ డెకరేషన్ లేకుండా సింపుల్గా ఉండాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ అనమాట. డ్రాప్ డౌన్ పెట్టేసి జెడ్ ఇండెక్స్ అంటే మనకి ఇది బ్యాంక్ అనమాట. జెడ్ ఇండెక్స్ అంటే డ్రాప్ డౌన్లో మనం పైన 3 డాట్స్ అనేది పైన కనపడాలంటే జెడ్ ఇండెక్స్. దాని యొక్క పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్ ఒకే విధంగా ఉండాలి మనకి. ఆ తర్వాత ఇది ట్రాన్స్ఫార్మ్ అనేసి ఇది ఎందుకంటే మనకి ఆ పక్క మనం పైన ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాం కదా, 3 డాట్స్ నొక్కినప్పుడు ఇవన్నీ బ్లర్ చేసి అవి రావాలన్నమాట మనకి. అందుకు అవన్నీ ట్రాన్స్ఫార్మ్ అనేది నొక్కుతాం అనమాట. డ్రాప్ డౌన్ అనేసి పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని గురించి అనమాట. అక్కడ వచ్చేసి ఇలాగ మనం ఎస్పెషల్లీ హోమ్ అబౌట్ స్కిల్స్ అనేది 2 టైమ్స్ రాసాం కదా, ఆ 3 డాట్స్ నొక్కినప్పుడు కూడా సేమ్ అదే రావాలన్నప్పుడు డ్రాప్ డౌన్ అనమాట. దాని ఫిల్టర్ వచ్చేసి మనం అది నొక్కినప్పుడు అవన్నీ బ్లర్గా ఉండాలి కాబట్టి జస్ట్ దాని యొక్క బ్లర్ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 40 తీసుకుందాం. అంటే మనం 3 డాట్స్ నొక్కినప్పుడు అంతా బ్లర్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నేము, హోమ్ అబౌట్ ఇవన్నీ ఉన్నాయి కదా, పైన అవన్నీ బ్లర్ అవుతాయి అన్నమాట. అంటే జస్ట్ లైట్గా అవుతుంది అది నొక్కినప్పుడు. ట్రాన్స్ఫర్ వచ్చేసి మనం అది నొక్కినప్పుడు 2 సెకండ్స్ ఏమన్నా నొక్కినప్పుడు 2 సెకండ్స్ ఉండాలన్నమాట. ఇది వర్కౌట్ ఎందుకు కాలేదు ఒక నిమిషం చెక్ చేద్దాం. ఇంకా ఏమైనా ఉన్నాయో రాసేద్దాం. ఫస్ట్ అన్నీ రాసేసుకొని ఒకసారి ఎర్రర్స్ మళ్ళీ ఏమైనా ఉంటే చెక్ చేసుకుందాం. దానికి యాంకర్ ట్యాగ్ రాద్దాం అనమాట. డ్రాప్ డౌన్కి యాంకర్ ట్యాగ్ కూడా యూస్ చేసాం కదా, యాంకర్ ట్యాగ్ కూడా మీకు రావాలంటే జస్ట్ లైన్ మాత్రం ఉంటుంది అనమాట. ఓకే, మీరు యాంకర్ ట్యాగ్ అయినా ఇంప్లిమెంట్ చేయకపోతే జస్ట్ దానిలో బ్లూ లైన్స్లో అట్లా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనం దాని డిస్ప్లే ఫిక్స్ ఇచ్చి కలర్ కానీ ఇట్లా టెక్స్ట్ డెకరేషన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నారంటే మీకు ప్రొఫెషనల్గా ఉంటుంది అనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మీరు పక్కా అనేది కొంచెం ప్రొఫెషనల్గా అనేది చేసుకోండి కొంచెం. ఎందుకంటే ఎప్పుడైనా మీ వెబ్సైట్స్ అని ఎప్పుడైనా అడుగుతారు కదా, అప్పుడు చూడడానికి ప్రొఫెషనల్గా ఉన్నా కానీ పర్లేదు, కొంచెం టైం తీసుకున్నా కానీ బాగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చేస్తామంటే చేసినాం అనుకున్నా కొంచెం ప్రొఫెషనల్గా చేయాలన్నమాట. ఇది 3 డాట్స్ అనేది వర్క్ అవడం లేదు, చూద్దాం నెక్స్ట్.
ఇక్కడ ఎందుకు వర్కౌట్ కావడం లేదు అది. ఇక్కడ జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేయొచ్చు దానికి. ఇప్పుడు ప్రొఫెషనల్ యూజ్ చేయాలంటే ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేయాలంటే ఆన్ క్లిక్ అనేది యూజ్ చేసినప్పుడు కింద జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేయాలన్నమాట. ఇది ప్రొఫెషనల్ అని చెప్పాను కదా. సింపుల్గా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ HTML పేజ్లో వేస్తారు. మీరు కానీ జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారంటే మీకైతే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంటే ప్రొఫెషనల్గా ఉంటుంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారంటే మెథడ్స్లలో మీకు అనేది ఇక్కడ హ్యాంబర్గ్ పైన ఉన్న హ్యాంబర్గ్ పెట్టారు కదా, ఇది పంచలేదు. ఇక్కడ జావా స్క్రిప్ట్ రాద్దాం, app.js అని పెడదాం. ఇక్కడ app.js అని పెట్టేసి కింద స్క్రిప్ట్ అనేది రాసుకోవాలన్నమాట. స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఇది ట్యాగ్స్ అనమాట. స్క్రిప్ట్లో ట్యాగ్స్ పెట్టేస్తే జావా స్క్రిప్ట్ అనేది ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనం హ్యాంబర్గ్ క్యాన్సిల్ గురించి రాద్దాం. ఇక్కడ క్వెరీ సెలెక్టర్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా చేయాలనుకుంటున్నామో దానికి మీరు ఒక డ్రాప్ డౌన్ కాకుండా మీరు ఏమైనా క్లాస్ వేరే పేరు ఇచ్చింటే అది మాత్రం ఆడ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తాం కదా, అదే ట్రాన్స్లేట్ బై అనేసి దాని గురించి అనమాట. ఫస్ట్ వచ్చేసి 0 ఇచ్చుకోవాలన్నమాట. ట్రాన్స్లేట్ బై అనేసి ఫస్ట్ 0 ఉండాలి మనకి. ఇది కాపీ పేస్ట్ చేసుకున్నాను. సేమ్ హ్యాంబర్గ్ కదా. ఇప్పుడు క్యాన్సల్ నొక్కేటప్పుడు మనం క్లోజ్ కావాలి కదా. ఇక్కడ మనం 3 డాట్స్ నొక్కుతాం, మళ్ళీ క్లోజ్ చేయాలంటే దానికి ఒక యానిమేషన్ అనేది ఉండాలి కదా. అప్పుడు మనకి ఇక్కడ 400 పిక్సెల్ పెట్టామంటే అది క్యాన్సిల్ అవుతుంది అనమాట. అంటే అది ఏం కనపరాదు అనమాట. నెక్స్ట్ మనకు క్యాన్సిల్ నొక్కుతూనే అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది చూడండి. నేను యూజ్ చేయలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటాం. ఇది మెయిన్ అనమాట. మనం ఏమైనా ట్యాక్స్లో మిస్టేక్ చేసినామో చెక్ చేసుకోవాలి. 1 సెకండ్ ఒకసారి ట్యాక్స్లో చెక్ చేద్దాం. ఇక్కడ ట్యాగ్స్ అన్నీ ఉన్నాయా లేదా. ఇక్కడ ట్యాగ్స్ అనేది ఒకటి, అదే మనం ట్యాగ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా లేదు, ట్యాగ్స్ కరెక్ట్గా క్లోజ్ చేయాలన్నమాట. అందుకే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మన nav కంటైనర్ అనేది పైన క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం డ్రాప్ డౌన్కి క్లోజ్ చేయాలి, కింద క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ ట్యాగ్స్ కూడా కరెక్ట్గా మనం క్లోజ్ చేయాలి, అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది అవుట్పుట్. నేను చూసుకోలేదు ఇలా జస్ట్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ వర్కౌట్ అవుతుంది. మనం ఏదో నొక్కినప్పుడు బ్లర్ కూడా వస్తుంది చూసారు వెనక. అట్లనే ఇప్పుడు నొక్కాం కదా, వెనక బ్లర్ కూడా వస్తుంది. ఇలాంటి యానిమేషన్స్ చెప్పాను కదా బ్లర్ అనేసి, ఈ విధంగా అనమాట. ఇది ప్రొఫెషనల్గా ఏ విధంగా చేసుకోవాలని